రైట్. స్టిల్ ఇన్ క్రియేషన్ మోడ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. లెట్స్ సీ. Still in creation. Still it's creating. చూడండి ఇక్కడ స్టాక్ అన్నాడు కదా, మీరు సిఎఫ్టీలోకి వెళ్తే స్టాక్ కూడా చూడొచ్చు. స్టాక్ కూడా క్రియేట్ చేసి స్టాక్ లో మనకి ఇక్కడ మనకి ఒక 2 నోట్స్ కూడా వస్తాయి ఇక్కడ. రైట్. సిఎఫ్టీలోకి వెళ్ళండి. క్లౌడ్ ఫార్మేషన్ ఓపెన్. క్లౌడ్ ఫార్మేషన్కి వెళ్తే మీరు ఇక్కడ నాకు కలిసి స్టాక్ క్రియేట్ అయిందా చూడండి కూడా. ఇప్పుడు ఈ స్టాక్ ద్వారా మనకి ఏం తెలిసింది, ఈ స్టాక్ ద్వారా ఓపెన్ చేస్తే స్టాక్ ద్వారా ఈవెంట్స్ ఏమేమి క్రియేట్ చేసి మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 స్టాక్స్ రన్ అవుతున్నాయి సిఎల్ఐ మోడ్లో. ఎంత కూడా ఆటోమేషన్ ద్వారా చేస్తున్నాను సిఎల్ఐ మోడ్లో. చూడండి ఆటోమేటిక్గా మనకి స్టాక్ క్రియేట్ అయిందా, స్టాక్ ద్వారా మనకి రిసోర్స్ ఏం క్రియేట్ అయినాయి, క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా మనకి ఏం క్రియేట్ అయినాయి. ఇక్కడ ఈవెంట్స్ దగ్గర చూసుకోండి. ఏమేమి క్రియేట్ అయినా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్టాక్ ద్వారా క్రియేట్ అయ్యాయి. ఇన్ని రిసోర్స్ క్రియేట్ చేసింది. రైట్. ఏమేమి క్రియేట్ చేసింది చూడండి ఇక్కడ. క్లస్టర్ నేమ్ విపిసి, రైట్. విపిసి ఇంటర్నెట్ గేట్వే సర్వీస్ రోలు, రైట్. ఇక్కడ వచ్చేసి దానికి సంబంధించిన అవైలబిలిటీ జోన్స్, రౌటింగ్ టేబుల్స్ మొత్తం అదే క్రియేట్ చేసుకుందా. రైట్. మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం అదే క్రియేట్ చేసుకుంటుందా. రైట్. ఇది మొత్తం ఆటోమేషన్ ద్వారా జరుగుతుందా. రిసోర్సెస్, మెయిన్ రిసోర్సెస్, ఏమేమి రిసోర్సెస్, ఇవన్నీ రిసోర్సే కదా. ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ ఇవన్నీ కూడా విపిసి సబ్నెట్స్, గేట్వే, రైట్, రౌటింగ్ టేబుల్స్ మొత్తం అదే చేసుకుంటుందా. దట్ ఈస్ ఆటోమేషన్. ఏదైనా మనం ఏమైనా చేస్తున్నాం మాన్యువల్గా చేయలేదు. సింపుల్ మనం ఏం చేసాం, ఆటోమేషన్ స్క్రిప్ట్ రన్ చేసాం, ఇది రన్ చేసాం. దట్స్ ఇట్. దానికి కావాల్సిన మొత్తం సిస్టమే క్రియేట్ చేస్తాం. సింపుల్. మరి దీన్ని ఆటోమేషన్ స్క్రిప్ట్ అంటాం. దీంట్లో జస్ట్ స్పెసిఫై చేస్తాం ఏమేమి కావాలి. దట్స్ ఇట్. ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. దట్స్ ఇట్. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కావాల్సిన కాన్ఫిగరేషన్ మొత్తం అదే చేసుకుంటుంది. సో అది స్క్రిప్టింగ్ యొక్క అడ్వాంటేజెస్. ఇక్కడ చూస్తే మొత్తం ఏ టు జెడ్ అదే బిల్డ్ చేసుకుంటుంది. మొత్తం ఏ టు జెడ్. ఇది టెంప్లెట్, ఆటోమేషన్ టెంప్లెట్. సిఎఫ్టీ టెంప్లెట్స్ అంటాం కదా జాసన్ ఫార్మెట్ లో. ఇది ఆటోమేషన్ టెంప్లెట్. రైట్. సో మన దగ్గర 2 స్టాక్స్ రన్ అవుతుంది. ఒక స్టాక్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. దానివల్ల మనకి మాస్టర్ క్లస్టర్ నోడ్ గ్రూప్ క్రియేట్ అయింది. మనకి క్లస్టర్ లో నోట్స్ క్రియేట్ అవడానికి 2వ స్టాక్ రన్ అవుతుంది. దీని ద్వారా ఏమేమి క్రియేట్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ప్రోగ్రెస్ లో ఉంది కదా. ఇది ఇక్కడికి వచ్చేసి మీరు ప్రోగ్రెస్ లో ఉంది, ఈవెంట్స్ లోకి వెళ్ళి చూడండి. దీంట్లో ఏమేమి మేనేజ్ నోడ్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ. అన్ని నోట్స్ వచ్చినాయా, లాంచ్ టెంప్లెట్, రైట్. ఇక్కడ ఏమేమి క్రియేట్ చేస్తుంది చూడండి. సో ఇక్కడ నోట్స్ అంటే నోట్స్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తుంది. నోడ్ గ్రూప్ లో మనకు కావాల్సిన వర్చువల్ మిషన్స్ మొత్తం అది క్రియేట్ చేస్తుందా. EC2 అంటే మన వర్చువల్ మిషనే కదా. రైట్. సో ఏ టు జెడ్ ఆటోమేషన్ మొత్తం. ఇది కూడా కంప్లీట్ అయిపోయిందా అంటే నోడ్ గ్రూప్ కూడా క్రియేట్ అయిపోయింది. మనకి రీఫ్రెష్ చేసి చూసుకోండి. ఎస్. ఇప్పుడు EC2లోకి వెళ్ళి 2 నోట్స్ డిస్ప్లే అవుతాయి. EC2 డాష్ బోర్డ్ ఇన్స్టెన్స్. నౌ యూ కెన్ సీ హియర్. 2 నోట్స్ వచ్చినాయా. ఇందాక మనకి మెయిన్ సిస్టమ్ ఒకటేగా, క్లయింట్ సిస్టమ్ ఒకటేగా మనం క్రియేట్ చేసింది. మరి ఈ 2 ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ 2 నోట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు క్రియేట్ చేశారు. ఇది ఈ కమాండ్ ద్వారా క్రియేట్ అయినాయి ఆటోమేటిక్గా. ఈ కమాండ్లో మెన్షన్ చేసావు కదా, ఫస్ట్ క్లస్టర్ క్రియేట్ చేయమన్నావు, చేసింది. క్లస్టర్లో నోట్ గ్రూప్ క్రియేట్ చేయమన్నావు. ఎన్ని నోట్స్ అన్నావు, 2 నోట్స్. మరి ఇక్కడ 2 నోట్స్ క్రియేట్ అయినాయి లేవా. అదే ఈ 2 నోట్స్. ఎస్. ఇక్కడ క్లస్టర్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది క్లస్టర్ యాక్టివ్. క్లస్టర్ ఓపెన్ చేయి.
కంప్యూటర్లోకి వెళ్ళు, కంప్యూటర్లో నోట్ గ్రూప్ వచ్చిందా, ఇక్కడ నీకు ఆటోమేటిక్ నోట్ గ్రూప్ వస్తుంది. ఇక్కడ రిఫ్రెష్, నోట్ 2 నోట్స్ వచ్చినాయా, నోట్ గ్రూప్ నేమ్ అదే తీసుకుందా, దాంట్లో ఎన్ని నోట్స్ ఉన్నాయి, 2 నోట్స్. ఇది యాక్టివ్లో వచ్చింది. ఈ నోట్ గ్రూప్ ఓపెన్ చేయి, దీని యొక్క స్టేటస్ చూసుకో. ఎస్, సో T2 స్మాల్ తీసుకుందా, మనం ఏది ఇస్తే నీ స్టేటస్ యాక్టివ్లో ఉందా, దట్స్ ఇట్. ఇదే నిన్న మనం గ్రాఫికల్ మోడ్ చేసింది. మరి ఏది మోడ్ బాగుంది, సేమ్, మరి అదే చేయాలి. రైట్, ఇప్పుడు నీకు కావాల్సిన ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది. నీ ఇష్టం, ఏది కావాలో రిప్లై చేసుకో, ఏది కావాలో వెరిఫై చేసుకో, చెక్ చేసుకో, వాట్ ఎవర్ మేబీ యూ వాంట్. సో ఇక్కడ వచ్చేసి నీకు కావాల్సిన అప్లికేషన్ డిప్లై చేయాలి. డిలీట్ చేయాలంటే సింగిల్ కమాండ్, ఇది కొడితే మొత్తం క్లస్టర్తో నోట్ గ్రూప్ మొత్తం డిలీట్ అయిపోతుంది. రైట్, వ్యాలిడేట్ యువర్ క్లస్టర్ యూజింగ్ ది నోట్స్ బై క్రియేటింగ్ ది పార్ట్స్. రైట్, ఇప్పుడు మనకు కొన్ని వెరిఫికేషన్ కమాండ్స్ చెప్పాం కదా. రైట్, ఇక్కడికి వెళ్ళి కొన్ని వెరిఫికేషన్ కమాండ్స్, ఇక్కడ నీకు కంప్లీట్ అయిపోయింది కదా, ఆటోమేటిక్గా ఇలా వస్తాము. AWS సౌత్ రీజన్ ఈజ్ రెడీ వచ్చింది కదా, స్టేటస్ అంతా అయిపోయింది. ఇక్కడ నీకు వెరిఫికేషన్ కమాండ్స్ వచ్చేసి kubectl కమాండ్స్. kubectl స్పేస్ గెట్ SVC సర్వీస్ కనెక్షన్ ఉందా, క్లస్టర్ IP డిస్ప్లే అయిందా. నెక్స్ట్ kubectl గెట్ నోట్స్. ఎన్ని నోట్స్ ఉంటాయి మనకి, 2 నోట్స్. kubectl గెట్ నోడ్ అండ్ టచ్, సారీ, kubectl గెట్ స్పేస్ నోట్స్. 2 నోట్స్ వచ్చినాయా, ఎస్. 2 నోట్స్ ఏ స్టేటస్లో, రెడీ స్టేటస్లోనే. సో మన అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడే పార్ట్స్ క్రియేట్ అయ్యేది. మనం ఇంకా ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయలేదు. డిప్లాయ్ చేయకుండా మనం బై డిఫాల్ట్ పార్ట్స్ అనేవి చెక్ చేసుకోవాలంటే kubectl గెట్ స్పేస్ పార్ట్స్. బై డిఫాల్ట్ ఏముండవు, నో రిసోర్స్ ఫౌండ్ ఇన్ ది డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఎటువంటి రిసోర్స్ లేవు, మనం ఏం డిప్లాయ్ చేయలేదు కదా. ఇప్పుడు డిప్లాయ్ చేయాలి ఏదో ఒక శాంపుల్ రిసోర్స్. ఇక kubectl రన్ పాడ్ టామ్క్యాట్. రైట్, ఒక టామ్క్యాట్ ఇమేజ్ని డిప్లాయ్ చేస్తున్నా ఆ క్లస్టర్లో. టామ్క్యాట్ డాకర్ ఇమేజ్ని రన్ చేస్తున్నా. ఈ కమాండ్ ఎప్పుడు ఇక్కడికి వెళ్ళి రన్ చేస్తావో నీ టామ్క్యాట్ అప్లికేషన్ నీ క్లస్టర్లో రన్ అయింది. టామ్క్యాట్ ఇది వెబ్ అప్లికేషన్, టామ్క్యాట్ కావచ్చు, అపాచీ కావచ్చు, HTTP కావచ్చు, nginx కావచ్చు. ఎన్ని రన్ చేసుకోవచ్చు, ఫార్మేట్ ఒకటేగా, పాడ్ క్రియేట్ అయిందా. రైట్, ఇప్పుడు ఇందాక వేసిన కామెంట్ టైప్ చేసుకో, పాడ్ వచ్చిందా. పాడ్ ఈజ్ నథింగ్ బట్ కంటైనర్గా, కంటైనర్ క్రియేటింగ్. స్టేటస్ ఏమని చూపిస్తుంది ఇక్కడ, కంటైనర్ క్రియేట్ అవుతుంది. సో ఇది రెడీ అవ్వడానికి కొంత టైం పడుతుంది. రైట్, కంటైనర్లో నీకు టామ్క్యాట్ అప్లికేషన్ రన్ అవుతుంది. కంటైనర్కి ఏజ్ 8 సెకండ్స్. రైట్, ఇలా మీరు దీంట్లో ఎక్స్పర్ట్స్ అవ్వాలి. స్టిల్ క్రియేటింగ్, క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్. రైట్, కంటైనర్, yeah, still takes some time. Container errors, 10 seconds. So it will take some time. అది రెడీ అవ్వడానికి కొంత టైం తీసుకుంటాం. రైట్, సో ఇలా మీరు కొన్ని వెరిఫికేషన్ కమాండ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను నెంబర్ ఆఫ్ అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవచ్చా. ఇక్కడ టామ్క్యాట్ ప్లేస్లో nginx తీసుకోవచ్చా, nginx. రైట్, ఇక్కడ కూడా nginx అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. nginx run kubectl run pod. Error from server already exists. Pod already exists. Okay, already pod లో అది రన్ అవుతుంది కదా. సో సేమ్ ఒకే పాడ్ లో ఇది రన్ చేయాలి. రైట్, సో అలాంటప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ నోడ్ గూగుల్లోకి వెళ్ళి క్లస్టర్, నిన్న మనం చెప్పాం కదా ఒక AWS శాంపుల్ అప్లికేషన్. రైట్, సో ఈ డాక్యుమెంట్లోకి వెళ్తే ఆల్రెడీ ఉంది ఈ డాక్యుమెంట్, దీంట్లో ఉంది కోడ్ కూడా. దీంట్లో ఉంది కోడ్. రైట్, లెట్స్ చెక్ ది స్టేటస్. ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఎంటైర్ కుబర్నెటీస్కి సంబంధించిన
kubectl get pods hyphen small capital A small a wide. ఎందుకు యూజ్ చేస్తాం ఈ కమాండ్? పర్పస్ ఏంటి? సో వ్యూ ది వర్క్ లోడ్ రన్నింగ్ ఆన్ యువర్ క్లస్టర్ లో ఏమేమి రన్ అవుతుంది ఆ డీటెయిల్స్ మొత్తం రైట్ ఈ ఫార్మాట్ లో తెలుసుకోవడానికి మొత్తం డీటెయిల్స్ వచ్చినాయా? క్యూబ్ సిస్టమ్, క్యూబ్ కంట్రోల్ మేనేజర్, రైట్, రన్నింగ్ ఇన్ఫర్మేషన్. సో ఏ సిస్టమ్ లో రన్ అవుతుంది, 2 nodes లో ఏ nodes లో రన్ అవుతుంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫైన్. ఇక్కడ వర్క్ లోడ్స్లోకి వెళ్తే శాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్కి వెళ్తే ఇక్కడ ఒక శాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవచ్చు రైట్. ఇక్కడ kubectl క్రియేట్ నేమ్ స్పేస్ ఉంది కదా, ఒక నేమ్ స్పేస్ ఫస్ట్ ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడికి వెళ్ళి క్రియేట్ నేమ్ స్పేస్ క్రియేట్ అయింది. నీ దగ్గర సోర్స్ కోడ్ రెడీగా ఉందనుకోండి, నేనేం చేస్తాను, ఒక శాంపుల్ సోర్స్ కోడ్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి MKDIR మై వర్క్ స్పేస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. దీంట్లో నాకు కావాల్సిన శాంపుల్ సోర్స్ కోడ్ నేను క్రియేట్ చేస్తాను. మై వర్క్ స్పేస్ అనే ఫోల్డర్లోకి స్విచ్ చేయాలి. బై డిఫాల్ట్ ఫోల్డర్లో ఎటువంటి ఫైల్స్ లేవు కదా, ఇక్కడ నాకు కావాల్సిన కోడింగ్ ఫైల్స్. సో శాంపుల్ కోడ్ నేను 2 తీసుకుంటాను. ఇది నాకు డిప్లాయ్ చేయాల్సిన శాంపుల్ అప్లికేషన్. సో డిప్లాయ్ శాంపుల్ అప్లికేషన్ కదా. సో డిప్లాయ్ శాంపుల్ అప్లికేషన్ ఫస్ట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేశాను. లైనక్స్ సిస్టంలో నేను డిప్లాయ్ చేసేది వయా లైనక్స్ సిస్టమ్ ద్వారా కదా. ఇది ఫస్ట్ డిప్లాయ్మెంట్ ఫైల్, ఇది ఫైల్ నేమ్. సో ఈ నేమ్తో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. నేను చూపించాక మనం సేమ్ అది ఇక్కడ రిపీట్ చేస్తాం. ఇక్కడ వచ్చి సూడో కమాండ్ స్పేస్ నానో స్పేస్ ఫైల్ నేమ్ రైట్. ఈ ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం. ఈ ఫైల్లో ఈ కంటెంట్ మొత్తం కాపీ పేస్ట్ చేసుకుని దాన్ని డిప్లాయ్ చేస్తాం. కాపీ పేస్ట్ కంటెంట్ గ్రాఫికల్ మోడ్లో ఎలా చేస్తాం, CLM అంతే. లెట్స్ వైట్ అంటారు. ఫస్ట్ సోర్స్ కోడ్ ఫైల్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ సోర్స్ కోడ్ ఫైల్ సర్వీస్ డాట్ ఫైల్, ఈ ఫైల్ రైట్. ఇది ఫైల్ నేమ్. ఈ ఫైల్ నేమ్తో ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాం. నేను లైనక్స్ సిస్టంలోకి వెళ్తాం, సూడో స్పేస్ నానో స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తాం, పేస్ట్ స్టార్ట్. ఇక్కడికి వచ్చేసి ఈ ఫైల్ నేమ్లో ఈ కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేస్తాం. కాపీ పేస్ట్ ది కోడ్ రైట్. Ctrl+X+Y డన్. ఓకే, ఇప్పుడు డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ ఫైల్ కాపీ చేసుకొని ఇక్కడ డిప్లాయ్ ఇది ఫస్ట్ ఫైల్ డిప్లాయ్ అయిపోయింది రైట్. అండ్ డిప్లాయ్ ది సెకండ్ ఫైల్ కిందకు వచ్చేసి సెకండ్ ఫైల్ డిప్లాయ్ చేస్తుంది. ఇది కాపీ చేసుకొని సో డిప్లాయ్ ది సెకండ్ ఫైల్ డన్. టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి దాంట్లో చెక్ చేసుకోవాలంటే నేమ్ స్పేస్లో సో ఇక్కడికి వెళ్ళి పేస్ట్ వచ్చినాయి. ఎన్ని పార్ట్స్ క్రియేట్ అయినాయి? 3 పార్ట్స్. పార్ట్స్ చూడండి, ఇక్కడ నేమ్ కామన్గా ఉంటుంది. లాస్ట్ 5 నెంబర్స్ పార్ట్లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ 5 నెంబర్ ఇది ఒక పార్ట్, ఇది డిఫరెంట్గా ఉందా, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. క్లస్టర్ IP నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 3 పార్ట్స్. అప్ టు డేట్ 3, అవైలబుల్ 3. ఇది 3 పార్ట్స్ మన అప్లికేషన్ ఉన్నాయి. రిప్లికా సెట్ రైట్ 3, డిజైర్ 3, కరెంట్ 3, రెడీ 3. టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసిందా? ఏదైనా పర్టికులర్ పార్ట్లోకి వెళ్ళి నేను అప్లికేషన్ చెక్ చేసుకుని నేను చూపించాను కదా, దట్స్ ఇట్. ఇంకేం కావాలి? A to Z అన్ని చేయొచ్చు. క్లస్టర్ IP షేర్ చేస్తే అంతే. క్లస్టర్ IP నువ్వు DNS ద్వారా కావాలంటే రూట్ 50 ద్వారా షేర్ చేసుకుంటే కస్టమర్కి అవుట్పుట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఈ క్లస్టర్ యాక్సెస్ చేసిన IP యాక్సెస్ చేసిన అప్పుడు ఇది ఇంటర్నల్ కావాలంటే ఇంటర్నల్, ఎక్స్టర్నల్ కావాలంటే రూట్ 50 ద్వారా DNS మనం DNS సర్వర్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా పంపించుకోవాలి, రూట్ చేసుకోవాలి. డొమైన్ నేమ్ యాడ్ చేస్తాం, లేకపోతే ఎలాస్టిక్ IP పెట్టుకోవచ్చు. క్లియర్? ఇది కుబర్నిటీస్ గురించి బాస్. కుబర్నిటీస్ని మనం 2 మెథడ్స్లో ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే నువ్వు సక్సెస్ఫుల్గా CLI మోడ్లో క్లస్టర్ క్రియేట్ చేశాను. మళ్ళీ CLI మోడ్లోనే నోడ్ గ్రూప్ ఆటోమేటిక్ క్రియేట్ చేశాను విత్ 2 నోడ్స్తో రైట్. ఇన్స్టెంట్ టైప్ నేనే స్పెసిఫై చేసుకున్నాను. నేను 2 నోడ్స్తో చేశాను. మీరు 4 నోడ్స్తో చేయొచ్చు, 8 నోడ్స్తో చేయొచ్చు రైట్. నెంబర్ ఆఫ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు, ఇదంతా చేయొచ్చు. ఈ ఎంటైర్ ఈ క్లస్టర్ని మొత్తం తీసేయాలనుకుంటే రైట్, సింపుల్ కమాండ్ EKS డిలీట్ క్లస్టర్, ఇక్కడ క్లస్టర్ నేమ్ ఇస్తాం. సో మనం సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే. ఇప్పుడు ఇది సింటాక్స్ ఉందనుకోండి, ఇది సింటాక్స్ని స్టడీ చేయాలి. ఈ సింటాక్స్ని మనకి ఎలా కావాలంటే మన సిచ్యువేషన్ ప్రకారం అలా మార్చుకుంటాం. ఇక్కడ డిఫరెంట్ క్లస్టర్ నేమ్స్, డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ ఇన్స్టెంట్ టైప్స్, నెంబర్ ఆఫ్ నోట్స్ డిఫరెంట్, డిఫరెంట్ డెవలప్మెంట్ ఇవన్నీ మారుతాయి. కస్టమైజేషన్ చేసుకోవాలి అంతే. సింటాక్స్ ఒకటే, కస్టమైజేషన్ చేసుకోవడం నేర్చుకోవాలి మనం మెయిన్. ఇక్కడ ఇప్పుడు డిలీషన్ కింద పెట్టాం. ఈ కేసు డిలీట్ క్లస్టర్ నేమ్ ఇది ఇచ్చాడు, రీజన్ ఈ రీజన్ నేమ్ ఇచ్చాడు. ఇక్కడ నీ కరెంట్ క్లస్టర్ నేమ్ ఇస్తావు, కరెంట్ రీజన్ నేమ్ ఇస్తావు, దట్స్ ఇట్. వాడు ఇచ్చింది యాజ్ మనం ఎంటర్ చేయవలసిన.
సింటాక్స్ ఫార్మేట్ అర్థం చేసుకోవాలి. మనం యూసేజ్ని బట్టి ఏ క్లస్టర్ అయితే ఆ క్లస్టర్ ఇస్తాం, ఏ రీజన్ అయితే ఆ రీజన్ ఇస్తాం. సింపుల్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన క్లస్టర్ నేమ్. సో వాట్ ఈస్ క్లస్టర్ నేమ్? ఇక్కడికి వెళ్ళిపోతే మన క్లస్టర్ నేమ్ తీసుకుంటాం. ఇది మన క్లస్టర్, సివిటి డెమో క్లస్టర్. ఇది కదా క్లస్టర్ నేమ్. ఈ క్లస్టర్ మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఎస్, యూ కెన్ డూ ఇట్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్లస్టర్ నేమ్ కూడా ఇది పెట్టేస్తాం. సింపుల్. ఓకే, క్లస్టర్ని డిలీట్ చేయాలి. ఏపీ సౌత్ 1 రీజన్ కరెక్టే కదా. సింపుల్. ఇది కాపీ చేసుకుంటాం, ఇక్కడికి వెళ్ళిపోయి ఎగ్జిక్యూట్ చేస్తాం. దట్స్ ఇట్. డిలీషన్ స్టార్ట్ అయిందా? ఇందా క్రియేషన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు డిలీషన్ స్టార్ట్. దట్స్ ఇట్. ఈ స్టార్ట్ డిలీట్ కష్టం. వెరీ సింపుల్. సార్ ఇంగ్లీష్ అంటే ఏంటి సార్? ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అంటే ఏంటి సార్? ఇంగ్లీష్ అంటే నీకు రికర్సివ్గా ఫాల్ట్ టాలరెన్స్ అంట. సో నీకు సడన్ గా ఫెయిల్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా రిప్లికేట్. నేను చూపించాను కదా, ఒకటి టెర్మినేట్ చేసాము, ఇమీడియట్ గా మిర్రరింగ్ కోసం రిప్లికా చేస్తాం. మిర్రరింగ్ కోసం అవసరం ఉంటాయి. ఓకే, ఇది డిఫాల్ట్ అనమాట. ఇది డిఫాల్ట్ ఫీచర్ అనమాట. మనం డిఫైన్ చేయవలసిన లేదు. ఇంత రిక్వెస్ట్ లో బై డిఫాల్ట్ ఉంటుంది. సార్ ఇప్పుడు మనకి ఇది మొత్తం వన్ టైం టాస్క్ కదా సార్? వన్ టైం. నెక్స్ట్ నుంచి మన కుబర్నెటిస్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయి సార్? అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడం, రన్ చేయడం, చెక్ చేయడం, ఎవ్రీడే కోడ్ మార్చుకుంటాం, ఇదే ఉంటుంది ఇక కంటిన్యూస్ గా. డెవలపర్ ఇచ్చే కోడ్ బట్టి దాన్ని కోడ్ మోడిఫై చేస్తా ఉంటాం. అంతే. ట్రబుల్ షూటింగ్ సార్, మనకి ఏమైనా ట్రబుల్ షూటింగ్ కలిసి నీకు ఇష్యూస్ బట్టి, ఎర్రర్ మెసేజ్ బట్టి నువ్వు ట్రబుల్ షూట్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు మనం పాడ్స్ ఉన్నాయి కదా సార్, పాడ్స్ క్రియేట్ అయ్యాయి కదా, మన పాడ్స్ లోకి ఇప్పుడు ఇంటరాక్టివ్ టెర్మినల్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. HTTPS ప్రోటోకాల్ అలౌ చేసుకొని ఆ పర్టికులర్ నోడ్ లో పాడ్ కి నువ్వు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. లాగ్స్ చెక్ చేసుకోవడానికి సార్ లాగ్ కమాండ్ ఉంటుంది కదా. సో లాగ్ కమాండ్ ఉంటుంది నీకు. EKS క్లస్టర్ లాగ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, దానికి కూడా కమాండ్ ఉంటుంది. ఎందుకంటే సార్ అంటే రియల్ టైమ్ లో ఏమడుగుతున్నారంటే, ఇన్ కేస్ ఉంటే దీన్ని లాగ్స్ తీసుకెళ్లి ప్రొమెథసిస్ కన్నా ఇట్లా యాడ్ చేసి మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు సార్. ఎస్, లాగ్స్ చెక్ చేసుకోవాలంటే లాగ్ కమాండ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్, సెవరల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో వర్క్ చేసే కొంత నీకు నాలెడ్జ్ వస్తూ ఉంటుంది స్లోగా. లాగ్ వెరిఫై చేసుకోవాలంటే ఇవన్నీ కూడా నీకు కుబర్నెటిస్ పాడ్ కమాండ్స్, రైట్? నోడ్ కమాండ్స్, పాడ్ కమాండ్స్, ఈ కుబర్నెటిస్ లాగ్స్, దేని చూసి పర్టికులర్ యాప్ గురించి, రైట్? ఎక్స్పోజ్ పోర్ట్స్ టు ఇంటర్నెట్, దిస్ ఇస్ ది కమాండ్. ఆ పర్టికులర్ పాడ్ నేమ్, పాడ్ లోన్ అప్లికేషన్ ని మన పబ్లిక్ కి, కస్టమర్ కి మనం అవుట్పుట్ షేర్ చేయాలంటే దిస్ ఇస్ ది ఫార్మాట్. పర్టికులర్ పోర్ట్ ద్వారా షేర్ చేస్తాం, కస్టమ్ పోర్ట్ ఇస్తాం, రైట్? అలౌ చేస్తాం. సార్ ఇంకా ట్రబుల్ షూటింగ్ అంటే మనం ఇవే కదా సార్ చేసేది? అంతే. ఇంకా చూడండి, ఇది పార్ట్స్, రిప్లికా సెట్, సీక్రెట్స్, సర్వీసెస్, రైట్? ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఒక అప్లికేషన్ క్రియేటివ్ pod.yaml విత్ ఫాలోయింగ్ కంటెంట్, రైట్? ఈ కుబర్నెటిస్ లో మనం వాడేది YAML లాంగ్వేజ్ కదా, pod.yaml. ఇక చూడండి, నేను YAML చెప్పాను, YAML ఫైల్ యొక్క సింటాక్స్, API వర్షన్ ఏమి ఇచ్చాడు, V1. కైండ్ పాడ్ క్రియేట్ అయింది. మెటాడేటా కింద అప్లికేషన్ నేమ్ ఏంటి, నోడ్ యాప్. నోడ్ యాప్ అనేది ఒక అప్లికేషన్. ఇప్పుడు nginx ఎలాగో నోడ్ యాప్ అలా. సో ఆ నోడ్ యాప్ యొక్క డాకర్ ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు, ఇది లొకేషన్ ఇమేజ్. ఈ నేమ్ కూడా ఇక్కడ ఏదో ఉంది అంటే ఏదో కంటైనర్ నుంచి తీసుకుంటున్నాడు, రైట్? ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది, రైట్? ఈ మాస్టర్ నోడ్. సో ఇప్పుడు ఈ కమాండ్ ద్వారా నేను ఏం చేస్తానంటే ఈ ఫైల్ని అప్లై చేస్తున్నాను, డిప్లై చేస్తున్నాను. డిప్లై చేయడానికి ఇది కమాండ్ క్రియేట్ kubectl క్రియేట్ ఐటమ్ స్మాల్ యాప్. ఈ ఎంటైర్ కమాండ్ కాపీ చేసుకుని నువ్వు నీ క్లస్టర్లో అప్లై చేసుకోవచ్చు. క్లస్టర్ ఉంటాయి, ఇప్పుడు నీ క్లస్టర్ డిలీట్ చేస్తే కదా. సో నువ్వు క్లస్టర్ ఉంటే ఇది అప్లై చేసుకుంటావు. ఇది అప్లై చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా ఇది అప్లై అయింది. తర్వాత వెరిఫికేషన్ కమాండ్, పార్ట్స్ ఎన్ని క్రియేట్ అయినాయి, కమాండ్స్ టు డిస్కవర్ పార్ట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలంటే సింటాక్స్ kubectl డిస్కవర్ పార్ట్స్, పార్ట్ నేమ్, ఇది కామన్ సింటాక్స్ కదా. సో పార్ట్ నేమ్ ఇస్తావు, ఇక్కడ nginx కావచ్చు, టామ్క్యాట్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఆ డీటెయిల్స్ వస్తాయి కదా. ఎగ్జిక్యూట్ కమాండ్స్ ఆన్ పార్ట్స్, నోడ్ నుంచి పాడ్లో మళ్ళీ పార్ట్ షెల్లో కనెక్ట్ అవ్వాలంటే kubectl exe నోడ్ యాప్ ప్రింట్ ప్రివ్యూ గెటింగ్ ఇంటూ పాడ్ టెర్మినల్. పాడ్ టెర్మినల్ నేను చూపించాను కదా, ఇలా పాడ్ టెర్మినల్లోకి వెళ్తావు. పాడ్ టెర్మినల్ నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసి లాగ్స్ కావాలనుకుంటే ఇది కమాండ్, లాగ్స్ పర్టికులర్ నేమ్స్తో
కంప్లీట్ లాగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. పాడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కస్టమర్కి షేర్ చేయాలంటే బై డిఫాల్ట్ పాడ్స్ రన్ ఇన్ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్, దే ఆర్ రీచబుల్ విత్ ఇన్ Kubernetes cluster. If you want to reach out to pod outside cluster, you have to expose it. kubectl expose pod node app type node port number 8080. రైట్, ఆ కస్టమర్ యొక్క IP అడ్రస్ ఈ పోర్ట్ నెంబర్ ఇస్తే ఆ పాడ్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్ కూడా డిస్ప్లే. రైట్, ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే సార్ దీన్ని మనం ఇప్పుడు క్లౌడ్ వాచ్ కి కనెక్ట్ చేయొచ్చు ఈ క్లస్టర్ ని. క్లౌడ్ వాచ్లో మెట్రిక్స్ ఉంటాయి కదా, మెట్రిక్స్ ఉంటే మెట్రిక్స్ ప్రకారం ఈ క్లౌడ్ వాచ్లో ఏం సెట్ చేయొచ్చు అనేది వాడే ఇస్తారు. అక్కడ నీకు ఇక్కడ క్లౌడ్ వాచ్ డాష్బోర్డ్లోకి వెళ్తే ఇక్కడ డైనమిక్ డాష్బోర్డ్ ఉంటుంది. డైనమిక్ డాష్బోర్డ్లోకి వెళ్ళి నువ్వు చెక్ చేసుకో. డాష్బోర్డ్లోకి వెళ్తే ఆటోమేటిక్ డాష్బోర్డ్లోకి వెళ్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఈ కేసు ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎలాస్టిక్ బ్లాక్స్, ఈబిఎస్ ఉంది, ఈసీటీ ఉంది, ఈవెంట్ ఉంది, విపిసి ఉంది, క్లౌడ్ వాచ్ ఇచ్చాడు బై డిఫాల్ట్. రైట్, ఈ కేసు చెక్ చేసుకోవాలి. ఈ కేసు లేదు, సో ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అయితే ఇప్పుడు మనం దీనికి విజువలైజేషన్ ఏమన్నా చూడాలన్నా కానీ, పాడ్ హెల్త్ ఇది కావాలన్నా కానీ లాగ్స్ తీసుకెళ్ళి వేరే దానికి కనెక్ట్ చేయాలి. అంతే, ఇలా నువ్వు కస్టమ్ డాష్బోర్డ్ క్రియేట్ చేసుకుని క్లౌడ్ వాచ్ని యాడ్ చేసుకోవాలి. ఈ కేసు బై డిఫాల్ట్ లేకపోతే కస్టమ్ డాష్బోర్డ్ ఈ కేసు క్లౌడ్ వాచ్లో నీకు లాగ్స్ ఏ ఫార్మాట్లో కావాలి, మెట్రిక్స్ ఇక్కడ వచ్చేసి లైన్ బార్ టేబుల్స్, రైట్, ఇలా సెలెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ క్లిక్ చేస్తూ మీకు డాష్బోర్డ్ క్రియేట్ అవుతుంది. ఇది మెట్రిక్ ఈ కేసు సంబంధించిన డాష్బోర్డ్. నేను కస్టమ్ డాష్బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆటోమేటిక్ లేదు కదా మనకి, ఈ కేసు కస్టమర్కి వెళ్ళి క్రియేట్ చేస్తారు. ఇలా క్రియేట్ చేస్తారు, దీంట్లో యాడ్ చేసుకోవాలి దానికి సంబంధించిన విషయాలు. ఇది ఈ కేసు డాష్బోర్డ్, నేమ్ ఈ కేస్, యాక్షన్స్, పేరు డాష్బోర్డ్, సెట్టింగ్స్, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. క్లియర్? ఇలా ఫైన్. ఇప్పుడు మన క్లస్టర్ డిలీట్ అయిందో చూసుకోండి. కమాండ్ ఎంటర్ చేస్తాం కదా, టేక్ సమ్ టైం, ఒక 15 minutes అలా పడుతుంది. ఇమీడియట్ కావదు, ఇట్ టేక్ సమ్ టైం. ఆల్ క్లస్టర్ రిసోర్స్ వాస్ డిలీటెడ్. ఇందాక మనకి క్లస్టర్కి సిఎఫ్టీ ద్వారా క్లస్టర్ క్రియేట్ అయింది కదా, సిఎఫ్టీ ఓపెన్ చేసి చూసుకో. సిఎఫ్టీ కూడా డిలీట్ అయిపోతుంది ఇక్కడ. డిలీట్ అయిపోయినాయి. మరి అంతా ఆటోమేషనే, ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది, ఆటోమేటిక్గా అదే డిలీట్ చేస్తుంది. ఇది కూడా డిలీట్ అయిపోతే నీకు అక్కడ క్లస్టర్ డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. డిలీట్ అవుతుంది ఇక్కడ, స్టేటస్ చూడండి, డిలీటింగ్ కనపడుతుంది కదా, దట్స్ ఇట్. ఇదే ప్రాసెస్ మనం ఇంకా ఈజీగా సర్వ్లెస్ టెక్నాలజీ కూడా చేయొచ్చు. దానికి ఇందాక మనం యూజ్ చేస్తాం కదా ఇక్కడ, ఇక్కడికి వచ్చేసి సర్వ్లెస్ టెక్నాలజీ వాడాలనుకుంటే ఇది ఫార్గెట్, ఇది ఎంటర్ చేస్తే ఈజీగా క్రియేట్ అయిపోతుంది. క్లస్టర్ ఇక్కడ ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ మెథడ్స్ కంటిన్యూస్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటే నీకు గిఫ్ట్ వస్తుంది. కమెంట్స్ మీద kubectl కమెంట్స్, ఈటీసీటీ కమెంట్స్, లైనెక్స్ కమెంట్స్. సో ఎప్పుడైతే మీకు కమెంట్స్ మీద నాలెడ్జ్ ఉందో, కంపెనీలో వాళ్ళు ఏది ఎక్స్ప్లెయిన్ చేసి నీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈజీగా టైప్ చేస్తే ఈజీగా రన్ చేస్తుంది, ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. ఓకే, రైట్. సో ఇంతవరకు చెక్ చేద్దాం ఈరోజు. నెక్స్ట్ క్లాస్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చూద్దాం. యాన్స్ఫుల్ కావచ్చు, జెంకిన్స్ ఏదైనా ప్రాజెక్ట్ కావచ్చు, రైట్. సో ఇంకేది ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. రేపు సాటర్డే కొంచెం ఫ్రీగా ఉంటాం, రేపు కొంత టైం స్పెండ్ చేద్దాం. ఓకే, రికార్డింగ్ పంపిస్తాను, చెక్ చేస్తాం. ఆన్లైన్ ఎనీ డౌట్స్? నరేష్? యా సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నో డౌట్ సార్. ఓకే, ఏంటి రావట్లేదు? ఆఫ్లైన్ వచ్చాడు. యాక్చువల్లీ ఖమ్మం వచ్చాను సార్, ఇంటికి వచ్చాను. ఓకే, జేషాన్ నీకేమైంది? నువ్వు ఆఫ్లైన్ వచ్చావుగా? అవును సార్, ఈరోజు ఫ్రైడే నమాజ్కి వెళ్ళాను. ఓకే ఓకే, సో లేట్ అయిపోయింది. అదేనా. వాట్ అబౌట్ తేజ? రేపు వస్తాను సార్. ఓకే ఓకే, రేపు రామ్మా. రేపు కూడా సేమ్ టైం 2 o'clock. తేజ నువ్వు వచ్చావు ఆఫ్లైన్ ఇంతవరకు? లేదు సార్, రాలేదు. నేను యాక్చువల్లీ హోమ్ టౌన్ లో ఉన్నా. మరి ఎప్పుడు వస్తావు? వస్తాను సార్, నెక్స్ట్ వీక్ నుండి వస్తాం. ఓకే ఓకే, సరే.
వచ్చి రెజ్యూమ్స్ అప్డేట్ చేసుకుని మేనేజ్మెంట్తో మాట్లాడి రెజ్యూమ్స్ అప్డేట్ చేసుకుని జాబ్స్ కోసం ట్రై చేయాలి. ఇంటికాడ కూర్చుంటే పని అవ్వగా బస్. అదే సార్, అంటే వేరే ఇంటర్వ్యూస్ ఉన్నాయి సార్, అందుకని వచ్చాను. ఓకే ఓకే, అలాగైతే ఓకే. ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఓకే. ఖాళీగా అయితే ఉండొద్దు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏదో ప్రాక్టికల్ చేసుకుంటూ ఏదో ట్రై చేస్తూ ఉంటే మనం దేంట్లో దాంట్లో సెట్ అవుతాం. అదే సార్. ఐడియల్గా ఉండకూడదు. ఓకేనా? రైట్. ఓకే సార్. ఓకే, సో రికార్డింగ్ పంపిస్తాను, చెక్ చేసుకో.